హలో, హాయ్, నమస్తే. ఈ వీడియో చూస్తున్నందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అనేది డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వచ్చేస్తే మనం ఇక్కడ మనకు కనిపిస్తుందండి ఎంఎస్ వర్డ్. సో, ఈ వర్డ్‌లో మనం ఈరోజు మెయిల్ మెర్జ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. సో, ఈ మెయిల్ మెర్జ్ అనేది కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో కవర్ చేయట్లేదు. కానీ ఒక లెటర్స్ కానివ్వండి, లేదంటే ఒక మార్క్స్ లిస్ట్ కానివ్వండి, లేదంటే ఒక పే స్లిప్ కానివ్వండి, ఏదైనా సరే ఎక్సెల్‌లో ఒక టేబుల్‌లో ఉన్న డేటాని మనం డ్రాఫ్ట్లో కన్వర్ట్ చేసి వర్డ్లో ఉన్న ఒక డ్రాఫ్ట్ని కానీ ఆ డ్రాఫ్ట్లో ఉన్న ఫీల్డ్స్కి మనం కనెక్ట్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, రోల్ నెంబర్, గ్రేడ్ అండ్ రిజల్ట్ అండ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న డేటాని ప్రతి స్టూడెంట్కి మనం టైప్ చేసి అది ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం అనేది చాలా టైం పడుతుంది. సో అట్లా కాకుండా మనకి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఈ ఫీల్డ్స్ని ఇక్కడ కనెక్ట్ చేసాం అనుకోండి, ఈ యొక్క హెడర్స్కి కనెక్ట్ చేస్తే ఏ స్టూడెంట్కి కావాలనుకున్న మార్క్ లిస్ట్ ఆ స్టూడెంట్కి మనం ప్రింట్అవుట్ తీసి మనం స్టూడెంట్స్కి ఇవ్వచ్చండి. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను మార్క్ షీట్ని డిజైన్ చేశాను. ఇదే ఫార్మేట్లో మీరు ఒక ఎగ్జిట్ లెటర్ టైప్ చేయొచ్చు, ఒక ఆన్బోర్డింగ్ లెటర్ టైప్ చేయొచ్చు, ఆన్బోర్డింగ్ లెటర్ చేసుకోవచ్చు, అలాగే పే స్లిప్ చేసుకోవచ్చు, అలాగే ఏదైనా లీగల్ ఇష్యూస్ సంబంధించిన ఏమైనా లెటర్స్ అయినా సరే మల్టిపుల్ ఎంప్లాయీస్కి ఒకేసారి ఏదైనా డేటా లేదా లెటర్స్ పంపించాలనుకున్నప్పుడు కూడా సేమ్ డ్రాఫ్ట్ ఉండేటప్పుడు అక్కడ కొన్ని వాల్యూస్ అనేవి మారుతుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డ్రాఫ్ట్ అనేది ఒక నోటీస్ అందరికీ పంపించాలి, ప్రతి ఎంప్లాయీకి నోటీస్ పంపించాలి. ఇట్లా నోటీస్ పంపించాలనుకున్నప్పుడు అందులో ఉన్న మ్యాటర్ అనేది సేమ్ ఉంటుందండి, కానీ ఎంప్లాయీ మారుతాడు, ఎంప్లాయీ నేమ్ మారుతుంది, ఎంప్లాయీ డేట్, ఎంప్లాయీ ఐడి మారుతుంది. అలాగే ఎంప్లాయీకి ఉన్న ఏవైనా ఇంకొక యూనిక్ డీటెయిల్స్ లైక్ శాలరీ కానీ, లేదంటే ఎంప్లాయీకి ఉన్న బిజినెస్ యూనిట్ కానీ ఏదైనా సరే మారచ్చు. సో అలా ఒక డిఫరెంట్గా ఉన్న డేటా అంతా కూడా మనం ఒక ఎక్సెల్ షీట్లో డిజైన్ చేసుకొని ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసినట్లయితే టాగుల్ కోడ్స్ అని ఉంటాయండి. టాగుల్ కోడ్స్ని మనం యూజ్ చేసి మెయిల్ మధ్యలో టాగుల్ కోడ్స్ని మనం యూజ్ చేసి ఈ డేటాను మనం ఇక్కడ తీసుకురావచ్చు అన్నమాట. సో ఇది ఎలా చేస్తాం, ఎలా ఆ టాగల్ కోడ్స్ మనం ఎలా పెడతాం అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు చూడండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా మెయిన్ పేజ్లో చూసినట్లయితే మెయిలింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ మెయిలింగ్లో మనం ఆల్రెడీ ఇక్కడ ఎక్సెల్ షీట్ డిజైన్ చేసి పెట్టుకున్నాం. ఈ ఎక్సెల్ షీట్ని మనం ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి. ఈ డేటా అంతా, ఈ డేటా యాక్యురేట్గా ఉండాలండి. ఈ డేటా కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ వాల్యూస్ కరెక్ట్గా మనకి ఫెచ్ అవుతాయి. సో ఈ డేటా కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది మనం ముందే చూసుకొని ఒక టేబుల్ ఫార్మేట్లో మనం డేటా రెడీ చేసుకుని ఉంచుకున్న తర్వాత దానికి సంబంధించిన షీట్, ఆ ఫైల్ నేమ్ ఏంటి, ఆ షీట్ వేరేంటి, ఎందుకంటే ఇందులో మల్టిపుల్ షీట్స్ ఉన్నాయండి. మనం ఏ షీట్ అయితే సెలెక్ట్ చేస్తామో అదే షీట్లో ఉన్న డేటా అనేది ఇక్కడికి మెయిల్ మెర్జ్ ద్వారా ఫ్లో అవుతుంది. సో మనం మెయిలింగ్లో ఉన్న దీనికి అంటే ఈ యొక్క వర్డ్ డాక్యుమెంట్కి ఆ ఎక్సెల్ షీట్ని మన మెయిల్ మెర్జ్ ద్వారా కనెక్షన్ ఇప్పించాలి, అంటే లింక్ పెట్టాలి. సో అది ఎలా పెడతాం మనం? స్టార్ట్ మెయిల్ మెర్జ్, లాస్ట్ ఆప్షన్ స్టెప్ బై స్టెప్ మెయిల్ మెర్జ్ విజార్డ్, ఇక్కడ చూడండి. సో ఇవేవి మనం ఎడిట్ చేయట్లేదు, డైరెక్ట్గా స్టార్టింగ్ డాక్యుమెంట్లో సెలెక్ట్ రిసిపియంట్, అంటే మనకి ఎవరైతే పంపిస్తున్నారు, అదే ఏ షీట్ నుంచి అయితే మనం డేటా తీసుకొస్తున్నామో ఆ డేటాకి సంబంధించిన సెలెక్ట్ రిసిపియంట్ చేస్తే ఇక్కడ మనం ఈ బ్రౌజ్లో మనం మన సిస్టంలో ఉన్న డేటాని, అంటే ఆ ఫైల్ని మనం సెలెక్ట్ చేయాలి. సో మన సిస్టంలో ఉన్న ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకుంటామండి. ఇది ఎక్కడుంది? టెస్ట్ అనే ఫైల్ అండి. ఈ టెస్ట్ అనేది మనం ఓపెన్ చేస్తున్నాం. టెస్ట్ అనే ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేస్తున్నాం. ఓకే చేయాలి. ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, అక్కడ ఫస్ట్ షీట్ అండి, అదేంటంటే షీట్ పేరు పెట్టాను ఆల్రెడీ నేను, ఏంటంటే మార్క్స్ షీట్. ఆ షీట్ నేమ్ ఏంటంటే మార్క్ షీట్. సో మార్క్ షీట్ సెలెక్ట్ చేసాం, డేటా ఫెచ్ అవుతుంది. స్టూడెంట్స్ కనిపిస్తున్నారు మనకి, ఈ స్టూడెంట్స్ నేమ్స్ వచ్చినాయి ఇక్కడ. ఓకే చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ కనెక్ట్ చేసేసాం, కానీ ఇక్కడ ఫీల్డ్స్ మనం ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి పైన మెయిలింగ్లోనే ఇన్సర్ట్ మెయిల్ మెర్జ్ ఫీల్డ్స్, ఇక్కడ కర్సర్ పెట్టాం ఆల్రెడీ. ఇక్కడ మనకి ఏం కావాలండి? ఎంప్లాయీ నేమ్ కావాలి.
నేమ్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ కర్సర్ పెట్టాం, రోల్ నెంబర్ కావాలి, రోల్ నెంబర్. అలాగే ఇక్కడ మనకి గ్రేడ్ అండ్ రిజల్ట్, గ్రేడ్ అండ్ రిజల్ట్ పెడతాం ఇక్కడ, రిజల్ట్. ఓకే. అలాగే సబ్జెక్ట్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్లేస్లో ఇంగ్లీష్ పెడతాం, ఇంగ్లీష్. అలాగే ఇక్కడ హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, టోటల్ మార్క్స్ ఉంది కదా, ఉందండి. అలాగే పర్సంటేజ్ ఉంది. ఓకే, చూసారా, వీటిని ఇక్కడ మనం ఆల్రెడీ పెట్టామండి. వీటిని టాగల్ కోడ్స్ అంటారు అన్నమాట, టాగల్ ఫీల్డ్ కోడ్స్. చూసారా, టాగల్ ఫీల్డ్ కోడ్స్ అంటారు. వీటిని మనం ఎడిట్ చేయొచ్చు. ఈ ఎడిట్ చేయడం, నెక్స్ట్ ఈ టాగల్ కోడ్స్ యొక్క ఫార్మేట్ మార్చడం అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే మనం జస్ట్ టాగల్ ఫీల్డ్ కోడ్స్ అనేవి మనకి సంబంధించిన డ్రాఫ్ట్కి ఎలా లింక్ చేయాలనేది మనం ఇందులో నేర్చుకుంటున్నాం. సో అన్నిటికీ నేను లింక్ చేస్తానండి. సో వన్స్ అన్నిటికీ టాగల్ కోడ్స్ మనం పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ ఏబీసీ అని ఉంది కదా, చూసారండి, ఏబీసీ ప్రివ్యూ రిజల్ట్స్, ఇక్కడ క్లిక్ చేయాలండి. వస్తాయండి డీటెయిల్, ఆటోమేటిక్ డీటెయిల్స్ వచ్చాయి. చూసారా, మీకు కనిపిస్తుంది అనుకుంటా, డీటెయిల్స్ వచ్చేసాయి మనకి. ఫస్ట్ స్టూడెంట్ పవన్ కుమార్, ఇంగ్లీష్ మార్క్స్ 96 అండ్ హిందీ 67, జస్ట్ క్రాస్ చెకింగ్ అనమాట. మ్యాథమెటిక్స్ 58, సైన్స్ 88, సోషల్ స్టడీస్ 96 అండ్ టోటల్ మార్క్స్ 405 అండ్ పర్సంటేజ్ 81%. అండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా పవన్ కుమార్, రోల్ నెంబర్ 101 అండ్ క్లాస్ అండ్ సెక్షన్. ఇది క్లాస్ అండ్ సెక్షన్ అనేది డిఫాల్ట్గా మనం పెట్టేసామండి. అలాగే గ్రేడ్ అండ్ రిజల్ట్. సో ఏ గ్రేడ్, ఏ అండ్ పాస్, ఏ గ్రేడ్ అండ్ పాస్, రిజల్ట్ పాస్. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని, లేదంటే ఆ ప్రింట్అవుట్ తీసి సిగ్నేచర్, ప్రిన్సిపల్ సిగ్నేచర్ పెట్టి స్టూడెంట్స్కి ఇష్యూ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ స్టూడెంట్స్? ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు. నెక్స్ట్ కావాలనుకుంటే ఇలా మారిపోతుంది. సరిత రోల్ నెంబరు, ఆమె మార్క్స్, అలాగే సాయి మార్క్స్. ఇక్కడ మనకి డెసిమల్స్ ఇక్కడ వచ్చింది కదా, ఇలా మనకి ఈ టాగల్ కోడ్ని మనం ఎడిట్ చేద్దాం. టాగల్ కోడ్ చూడండి, ఎడిట్ ఫీల్డ్, సారీ ఇది కాదు, టాగల్ కోడ్ ఇక్కడ మనకి చూడండి /# అండ్ 0% పెట్టామండి. దీన్ని మళ్ళీ మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చూసారా, 72%. మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇది ఎలా ఎడిట్ చేయాలనేది. టాగల్ ఫీల్డ్ కోడ్, ఇవి ఈ ఫార్మాట్స్ అనేవి మనకి గూగుల్లో వస్తే దొరుకుతాయండి. మెయిల్ మెర్జ్ యొక్క టాగల్ ఫీల్డ్ కోడ్ ఫార్ములాస్ అని మీరు టైప్ చేస్తే మనకి అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏ ఫార్మేట్లో కావాలనేది ఆ ఫార్మేట్లో మనకి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పర్సంటేజ్ సింబల్ తీసేసాను అనుకోండి, డైరెక్ట్గా సింబల్ లేకుండానే వస్తుంది. సో పర్సంటేజ్ సింబల్ మనం పెట్టాలనుకున్నట్టు ఇక్కడ టాగల్ కోడ్ పర్సంటేజ్ సింబల్ కావాలి మనకి, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటంటే డైరెక్ట్గా డెసిమల్స్ అనేవి ఎక్కువ రావు, 75%. ఇంకా మనకి 2 డెసిమల్స్ కావాలనుకోండి, 2 డెసిమల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎలా అనేసి అంటే 0.00, 2 zeros పెట్టాను నేను, చూసారా, 2 డెసిమల్స్ వచ్చింది మనకి. సో ఈ విధంగా మనం అది మార్చుకోవచ్చు అన్నమాట. అంటే ఆ నెంబర్ యొక్క వ్యూ అనేది, ఫార్మాట్ అనేది మనం మార్చవచ్చు. డెసిమల్స్లో కావాలా, పర్సంటేజ్ సింబల్తో కావాలా, అట్లాగే కరెన్సీ మనకి హిందూ అరబిక్ కామాలు కానీ, అంటే మనకు పెద్ద అమౌంట్ అనుకోండి, అది హిందూ అరబిక్ ఫార్మాట్లో కావాలి అనేది మనం చేసుకోవాలి. ఈ రకంగా మనం ఏంటంటే మెయిల్ మెర్జ్ని యూజ్ చేసి ఎక్సెల్లో ఉన్నటువంటి టేబుల్లో ఉన్న డేటాని మనం వర్డ్లోకి ఒక
డ్రాఫ్ట్ ద్వారా మనం తీసుకొచ్చి టాగల్ కోడ్స్ని యూజ్ చేసి ఆ వాల్యూస్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే మనకి డేటా ఈజీగా ఫెచ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం ప్రింట్అవుట్ తీసి మన ఫార్మాలిటీస్ ప్రకారంగా స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి మన స్టూడెంట్స్కి ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మనం మెయిల్ మెజ్ ద్వారా, అలా కాకుండా ఇక్కడ మళ్ళీ మనకి ఎప్పుడైనా సరే క్రాస్ చెక్ చేసుకోవాలి, నిజంగా ఇది 98 మార్క్స్ అనేవి ఇంగ్లీష్ అయినా కాదా, ఇంగ్లీష్ ఫీల్డ్ ఉందా లేదా, అలాగే మ్యాథమెటిక్స్కి 65 మార్క్స్ వచ్చి ఇది మ్యాథమెటిక్స్ ఫీల్డా కాదని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఏబీసీ అని ప్రివ్యూ ఉంది కదండి, దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే మనకి అక్కడ ఉన్న ఎక్సెల్లో ఉన్న హెడ్డింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతాయి అన్నమాట. చూడండి, స్టూడెంట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్కి స్టూడెంట్ నేమ్ మనం ట్యాగ్ చేసాం, అలాగే రోల్ నెంబర్కి రోల్ నెంబర్ ట్యాగ్ చేసాం, అలాగే గ్రేడ్ అండ్ రిజల్ట్కి గ్రేడ్ అండ్ రిజల్ట్ ట్యాగ్ చేస్తాం. ప్రతి సబ్జెక్ట్కి అదే సబ్జెక్టు టోగల్ ఫీల్డ్ అనేది మనం కనెక్ట్ చేస్తాం. చూసారా? సో ఇలా మనం ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట. మళ్ళీ సేమ్ దాని మీద మనం క్లిక్ చేస్తే మనకి వాల్యూస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు అది నోటీస్ రూపంలో వస్తుంది, మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.